సార్ ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిబోయే సినిమాలకు సంబంధించిన పోస్టర్‌లని కర్ణాటకలో చింపేస్తున్నారు సార్. అంటే తెలుగు టైటిల్స్ ఉన్నాయని జెప్పేసి. ఆ నల్ల రంగు మొత్తం పూసేసి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల తెలుగు ఆడియన్స్ మన తెలుగు సినిమాలకు అక్కడ అవమానం జరుగుతుంది. మనమేమో ఇక్కడ వాళ్ళ సినిమాల్ని ఆదరిస్తున్నామని జెప్పేసి వాపోతున్నారు సార్. మరి దీనిపై మీ ఒపీనియన్ సార్? ఒకటండి. హ్మ్. నేను చిన్న మాట అంటాను. హ్మ్. మీరు కన్నడ సినిమా వస్తుంది కదా ఇక్కడికి. హ్మ్. కన్నడ టైటిల్‌తో వస్తుందా? లేదు తెలుగు టైటిల్స్. కదా! హ్మ్. మరి మనం వాళ్ళని గౌరవిస్తున్నాం కదా! మీరు పుట్టకముందు, నేను పుట్టకముందు, మన తాతలు పుట్టకముందు నుంచి వాళ్ళు కన్నడ అంటే వాళ్ళ లాంగ్వేజ్ అభిమానం వాళ్ళకి. వాళ్ళు ఈ తమిళ్‌లో గాని, ఇక్కడ గాని వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్‌లోనే ఉండాలి. హ్మ్. వాళ్ళు కన్నడ భాష అంటే ప్రేమ ఎక్కువ. మీకు ఇంకోటి తెలుసో లేదో దాదాపు 10 సంవత్సరాల నుంచి డబ్బింగ్‌లు అవుతున్నాయి. 10 సంవత్సరాల ముందు కన్నడ మూవీయే రిలీజ్ అవ్వాలి. స్ట్రెయిట్‌గా రిలీజ్ అవ్వాలి తప్ప అసలు మన డబ్బింగ్ చేయటానికి కూడా రైట్ లేదు. డబ్బింగ్ చేయటానికి కూడా హ్మ్. రైట్ లేదు. హిందీ మూవీ హిందీ మూవీగానే రిలీజ్ అవ్వాల. ఇంగ్లీష్ మూవీ ఇంగ్లీష్‌గా రిలీజ్ అవ్వాలి. తెలుగు తెలుగుగా రావాలి. తమిళ్ తమిళ్‌గానే రావాలి. ఇప్పుడు పిల్లలంతా కూడా 'శివరాజ్ కుమార్' గారు, మన మన చనిపోయిన 'రాజ్‌కుమార్' గారు వీళ్ళందరూ కూడా పెద్దాయన పార్వతమ్మ గారు ఉన్నంత వరక జరగలేదు. ఇంక హ్మ్. తర్వాత పిల్లలందరూ కూడా పెద్ద 'మహేష్ బాబు' గారు వీళ్ళందరూ ఒకటయ్యి, ఇక దాన్నేంటంటే ఇండస్ట్రీ అనేది మనం పాన్ ఇండియాకెళ్ళిపోతున్నాం. 'కేజీఎఫ్', 'ఎస్' గారు వీళ్ళందరూ కూడా 'సుదీప్' గారు ఎందుకంటే మనం పాన్ ఇండియాకెళ్తున్నాం. పాన్ ఇండియాకెళ్తున్నప్పుడు మన లాంగ్వేజు మన లాంగ్వేజ్ గొప్పది. మన ప్రజలు చాలా గొప్పవాళ్ళు. కన్నడీకులు మనం నిజంగా ఫస్ట్ వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఉండాలి. హ్మ్. కానీ ఇది కూడా మనం వ్యత్యాసం చూపించకూడదు అన్నట్టు డబ్బింగ్ ఆటిలకి అలౌ చేశారు. కానీ మన సినిమాని తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే అక్కడ తెలుగు సినిమాని అక్కడ కన్నడ టైటిల్‌లో పెట్టండి. వాళ్ళ టైటిలు వాళ్ళు తెలుగులో పెట్టడం వల్ల వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే. మనం టైటిల్ తెలుగులో సినిమానే హ్మ్. కన్నడ టైటిల్ పెట్టండి. ఇప్పుడు మన తెలుగు సినిమాని తమిళ్ టైటిల్ పెడుతుంటారు. అంటే తమిళ్‌లో పోస్టులు చేస్తారు. హ్మ్. ఆ పోస్టులు మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు తెలుగు సినిమా అని కన్నడ పోస్టులు రావట్లేదు కదా! హ్మ్. కన్నడ సినిమాని తెలుగులో డబ్ చేసి తెలుగు పోస్టులు ఏస్తున్నాం గదా! అవును. కనుక వాళ్ళ భాష అభిమానాన్ని మనం గౌరవించాలి. ఓకే. వాళ్ళ భాష అభిమానాన్ని ఏ భాష ఇండియాలో ఏ భాషనైనా గౌరవించాలా. వాళ్ళ 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 ఊర్లో ఉన్న సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. గౌరవించవలసిన బాధ్యత మనకుంది. కనుక వాళ్ళు అన్నారు, వాళ్ళు లేరని కాదు. మనం కన్నడ పోస్టులు చేయాలి. ఇది ఫస్ట్ టైమ్ నుంచి వచ్చింది కాదు. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. ఓకే. అంటే సార్ కర్ణాటకలో సార్ మేజర్‌గా తెలుగు సినిమాలకు రావాల్సినంత అంటే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదన్న విమర్శ ముందు నుంచి ఉంది సార్. అప్పుడు కిరణ్ అబ్బవరం కూడా డైరెక్ట్ ట్విట్టర్‌లో చేసాడు. ఇప్పుడు కూడా 'గేమ్ చేంజర్' మూవీని బాయ్‌కట్ అన్నట్టుగా వాళ్ళొక లేదు బాయ్‌కాట్. విషయంలో అంటే సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెడుతున్నారు ఏవండీ! సార్. హ్మ్. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌గా అలాగే సౌత్ ఇండియన్ మూవీస్ అందరం గూడా మన సౌత్ ఇండియన్ మూవీస్ అందరం గూడా హ్మ్. మలయాళం గాని, తమిళ్ గాని అందరూ బానే ఉన్నాం. ఎక్కడ కిరణ్ అబ్బవరం ట్వీట్ చేస్తే సరికాదు. హ్మ్. ప్రెస్ మీట్‌లో మాట్లాడితే సరికాదు. సీఎం గారి దగ్గరికెళ్ళాడు కదా! హ్మ్. ఆయన చిన్నవాళ్ళ తరపున ఎవరికీ రాని ఛాన్స్ మీకొచ్చింది కదా! మీరెందుకు మాట్లాడలేకపోయారు ఈ విషయాలు? మీరు ట్విట్టర్‌లో మాట్లాడేటప్పుడు సీఎం గారిని అడగండి. సార్ మా కర్ణాటకలో ప్రాబ్లమ్ ఉంది, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాబ్లమ్ ఉంది, ఇక్కడ తెలంగాణలో ప్రాబ్లమ్ ఉంది. మాకు డీఆర్‌లు ఇవ్వట్లే. స్మాల్ బడ్జెట్ మూవీస్ మాకు పరిస్థితి బాలేదు. మాకు షో ఇవ్వండి. మాకు ఆల్రెడీ రేట్లు తగ్గించండి. లేకపోతే చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా నిలబడాలి అని ఏమైనా అడగగలిగారా? హ్మ్. చేతులు కట్టుకొని నించున్నారు, వచ్చేసారు బయటికి. మీరు ఫీట్ చేయడం కాదు. ఛాన్స్ దొరికింది. హ్మ్. మాలాంటి వాళ్ళకి రాని ఛాన్సు, మీలాంటి వాళ్ళకి వచ్చిన ఛాన్సు, దాన్ని చిన్నవాళ్ళ కోసం ఏమైనా మాట్లాడారా? అక్కడ 'దిల్ రాజు' గారు ఏమనుకుంటారో, అరవింద్ గారు ఏమనుకుంటారో, లేకపోతే ఇంకొకరు నాకు ఛాన్స్ ఇస్తారో ఇవ్వరో, ఇంకో నిర్మాత నన్ను రానిస్తాడో రానివ్వడో అనే ఫీలింగ్‌లో ఉండేటప్పుడు మీరు మాట్లాడకూడదు అబ్బవరం గారు. హ్మ్. మీరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడి అక్కడ మీ 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 డౌట్స్‌ని అక్కడ ప్రొడ్యూసర్స్‌కి సీఎం గారికి క్లియర్ చేసుంటే హ్మ్. అక్కడ బాగుండేది. కనుక మనం ఫీడ్ చేయడం కరెక్ట్. కర్ణాటక వాళ్ళు ఏ రోజు కూడా మనల్ని గౌరవిస్తారు. కర్ణాటక వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ ఈస్ ద ప్రిఫరెన్స్ అండ్ కన్నడ మూవీ. హ్మ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్నడ మూవీ. వాళ్ళు ఎప్పుడు కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్నడ మూవీకి ఇస్తారు. మీరు థియేటర్‌లో 100,00,00,000 కలెక్షన్ ఉన్నా థియేటర్ వాళ్ళు కన్నడ మూవీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆర్డర్ అది. ఓకే. మనకి చేత కాలేదు తెచ్చుకోవడానికి. మనకి సంఖ్యత లేదు. తెలుగు వాళ్ళం అందరం మనం ఏ సినిమా హిందీ వస్తే హిందీ వస్తది, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ వస్తది. ఆ లాస్ట్‌లో చేతులు కట్టుకొని కూర్చుంటాం. అది కాదు. హ్మ్. ఇట్స్ అ వెరీ క్లియర్‌గా జీవో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ద కన్నడ మూవీ. ఆఫ్టర్ ఇస్ అనదర్ మూవీస్ అండ్ ఇట్స్ ఆర్డర్. మనకు లేదే ఆర్డర్. మనకు లేదే మన జీవో. అడగలేమే మన ఛాంబర్ నుంచి. మాట్లాడలేమే మనమేమి. చేతులు కట్టుకొని నించుంటాం. 36 మంది ఎళ్లారు. 33 మంది చేతులు కట్టుకొని కూర్చున్నారు. ఈ ముగ్గురు మాత్రమే మాట్లాడారు. హ్మ్. 36 మంది ఎందుకెళ్లారండి?
జూనియర్ ఆర్టిస్టులు మొత్తం టోటల్గా అక్కడికి వెళ్ళి నేను వచ్చాను చెప్పుకోవడం కోసం వెళ్ళారా? మన బాధను మాట్లాడడానికి వెళ్ళాం. మీకు గంటన్నర టైం ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ మాట్లాడవచ్చు. ప్రతి వాళ్ళకి మరిగా ఆటాడే హక్కు ఉంది. ఏమంటే చిన్నవాడి కోసం మాట్లాడారా? 2:30 షో కోసం మాట్లాడారా? మల్టీప్లెక్స్ మీరు 20% ఆక్యుపేషన్ కోసం మాట్లాడారా? అంటే వీళ్ళు అవకాశం థియేటర్స్ కోసం మాట్లాడారా? అంటే ఇక్కడ ఏం మాట్లాడితే దిల్ రాజు గారు రేపు సినిమా థియేటర్ ఇవ్వడేమో, ఉమ్, ఇక్కడ ఏం మాట్లాడితే అరవింద్ గారు సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయరేమో, ఇక్కడ ఏం మాట్లాడితే నన్ను హీరోలుగా పెట్టుకోలేని ప్రొడ్యూసర్ పెట్టుకోరేమో. ఉమ్, భయంతో బతుకుతున్నప్పుడు మనం చెప్పకూడదు, మాట్లాడకూడదు. మన బాధని కరెక్ట్గా మనం చెప్పగలగాలి. మేము మీ టీవీ ముందు ఎందుకు చెప్తున్నామో తెలుసా? ఉమ్, ఆ ఆపర్చునిటీ మాకు లేదు. ఆ సీఎం గారికి చెప్పే ఆలోచన మాకు లేదు. సీఎం గారికి మాకు రానియటానికి మాకు అవకాశం లేదు కాబట్టి మేము మీ దగ్గర చెప్తే మీ దగ్గర నుంచైనా ఏదో రూపంలో అక్కడికి వెళ్తుందేమో, ప్రజలకు వెళ్తుందేమో, సీఎం గారికి వెళ్తుందేమో, గవర్నమెంట్కి వెళ్తుందేమో, న్యాయం జరుగుతుందేమో నాకు ఆశతో మీకు టీవీలో చెప్తున్నామే తప్ప మాకు సరదాగో లేకపోతే మాకు పబ్లిసిటీ కావాలో అని చెప్పట్లా. 10 మంది బతకాలి, 10 మంది ఉండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తులమే తప్ప దీనికి ఇక్కడ పబ్లిసిటీకో డబ్బా కొట్టుకోవడానికో మాకు అవసరం లేదు. ఉమ్. చేతులు కట్టుకొని నించొని చేతులు కట్టుకొని హయా అయ్యా అయ్యా అనే పరిస్థితి కూడా మాకు లేదు. కనుక చేతులు కట్టుకొని జూనియర్ ఆర్టిస్ట్ నాకు డైలాగ్ వర్షన్ ఉంటే వెళ్తా. డైలాగ్ వర్షన్ లేకుండా జూనియర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయమంటే నేను యాక్ట్ చెయ్యా. ఉమ్, సీఎం గారి దగ్గర కూడా డైలాగ్ వర్షన్ ఉంటే వెళ్తా. ఈ సీఎం అయినా ఆ సీఎం అయినా నాకు జూనియర్ ఆర్టిస్ట్గా రమ్మంటే నేను రాను. జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్స్ ఉండవు. ఓకే సార్. కనుక వాళ్ళు ఇళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులే. డైరెక్ట్గా చెప్తున్నా. దానికి ఎవరైనా సమాధానం చెప్పమని నేను ఆన్సర్ చెప్తా అంతే. ఇంకా సార్, మాట్లాడడానికి అవకాశం వీళ్ళు ఇవ్వలేదా, వాళ్ళు మాట్లాడలేదా సార్? డైలాగ్ వర్షన్ 3 హీరోలు ఉన్నారు అక్కడ. ఉమ్, 3 హీరోలు ఇవ్వలేదేమో. వాళ్ళే ఇవ్వలేదు. 3 హీరోలు అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు పెద్దలు 3 హీరోలు అంటాం. అదే. మా సినిమా భాషలో ఉమ్, తక్కువ వాళ్ళందరికీ అవకాశం ఇవ్వలేదా, ఇచ్చారా అనేది ఆ డైరెక్టర్ చెప్పాలా. ఓకే. దాన్ని డైరెక్షన్ చేశాడు కదా. దాన్ని మొత్తం టోటల్గా గ్రూప్ని ఎవరు తీసుకొచ్చారు? దిల్ రాజు గారు. ఉమ్, అక్కడ ఎందుకు మాట్లాడనివ్వలేదు? చిన్నవాళ్ళ కోసం కిరణ్ అబ్బవరం అనే సూపర్ డూపర్ హిట్ చేసిన సినిమా ఆ హీరో ఎందుకు మాట్లాడలేదు? ఉమ్, ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ శోభారాజు గారు ఎందుకు మాట్లాడలేదు? మొత్తం టోటల్గా నిర్మాతలు ఎందుకు మాట్లాడలేదు? అక్కడ బెల్లంకొండ సురేష్ గారు ఎందుకు మాట్లాడలేదు? అక్కడ అల్లు అరవింద్ గారు ఒక్కలే ఎందుకు మాట్లాడారు? నాగార్జున గారు ఒక్కలే ఎందుకు మాట్లాడారు? మురళీమోహన్ గారు ఒక్కలే ఎందుకు మాట్లాడారు? అంటే వారు ప్రాబ్లమ్స్ కోసం వెళ్ళారా, ఇండస్ట్రీ కోసం వెళ్ళారా అనేది ఇది ప్రశ్న. ఓకే. ఇది ప్రశ్న. ఓకే. వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం సాల్వ్ చేద్దామని తీసుకొని వెళ్ళారా, ఉమ్, ఇండస్ట్రీ మొత్తం తీసుకెళ్లారా అనేది డిస్కషన్ ఇది. ఓకే సార్. కనుక దానికోసం మనం ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఉమ్, రేట్లు రావాలి, రేపు సంక్రాంతికి సినిమాలు బాగుండాలి, ఉమ్, గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవ్వాలి, డాకు మహారాజ్ హిట్ కావాలి, సంక్రాంతికి వస్తున్నాడు హిట్ కావాలి, ఇండస్ట్రీ బాగుండాలి. ఇండస్ట్రీ మనకు 10 కాలాల పాటు 2 రాష్ట్రాల్లో బాగుండాలి. ఇండస్ట్రీ కూడా అక్కడ కూడా షూటింగ్లు అవ్వాలి. అక్కడ కూడా షూటింగ్లు అవుతూ